సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. సికింద్రాబాద్లో రైలు బయలుదేరిన సమయంలోనే వందల సంఖ్యలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష కోసం వచ్చిన అభ్యర్థులు ఎక్కారు. రిజర్వేషన్ భోగిల్లోకి దూసుకు రావడమే కాకుండా ముందస్తుగా టికెట్లు తీసుకున్న ప్రయాణికులను పక్కకు నెట్టేసి బెర్తులను ఆక్రమించుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు రైల్వే, సాధారణ పోలీసులను ప్రతిఘటించి మరీ రిజర్వేషన్ బోగీలను ఆక్రమించారు. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు కనీసం మూత్రశాలకు వెళ్లేందుకు దారిలేని పరిస్థితుల్లో బీహార్కు చెందిన ప్రయాణికులతో ఘర్షణకు దిగారు. గొడవ తీవ్రమై అభ్యర్థులు ప్రయాణికులపై చేయి చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రయాణికులు పోలీసులకు, మీడియాకు సమాచారమిచ్చారు. రైల్వే పోలీసులతో సహా గుంటూరు తూర్పు డీఎస్పీ గంగాధర్ పర్యవేక్షణలోని 50 మంది సివిల్, ఆర్మ్డ్ పోలీసులు గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద మోహరించారు. రిజర్వేషన్ లేకుండా బోగీల్లోకి చేరిన అభ్యర్థులతో మహిళలు అవస్థలు పడుతున్న విషయాన్ని గుర్తించి ఆయా బోగీల్లో నుంచి అభ్యర్థులను బలవంతంగా కిందకు దించేసే ప్రయత్నం చేశారు. బీహారీలు ప్రతిఘటించి తోటి ప్రయాణికులపై దాడికి దిగారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఇంత రాళ్ళు వేసుకుని ట్రైన్ కేసి కొట్టడం, తలుపులు తీయకపోతే ఒక అబ్బాయిని అయితే తోసేశారు కూడా, తలుపులు తీయలేదని. కనీసం టాయిలెట్స్కి వెళ్తామన్నా కూడా దారి కూడా ఏమి ఇవ్వలేదు. చైన్ లాగేయటం, వాళ్ళు కనీసం దిగనివ్వకుండా బాగా ఇబ్బంది పెడతానే. అసలు మనదైనా మన ట్రైన్ మన రాష్ట్రంలో వాళ్ళెవరో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా తీసుకొచ్చారు. అక్కడ హైదరాబాద్ పోలీసులు ఏం చేయలేకపోయారు, నల్గొండలో ఆగితే వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఒక్కళ్ళకి కూడా టికెట్ కొనుక్కున్న క్యాండిడేట్ ఒక్కళ్ళు లేరు. కనీసం 1000 మెంబర్స్ ఎక్కారు ట్రైన్ లో. మన శాతం మీద నిలబడిపోతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మరి చెప్పడం లేదు. మన రిజర్వేషన్ సీటు మీద మంది, మరి మన సీట్లు లేవు. ఎలా ఉంటారు? ఇక్కడ 3 కుటుంబాలు దిగిపోయారు ఏదో స్టేషన్లో జడిచిపోయి. రిజర్వేషన్ సార్ కూర్చోడానికి లేదు సార్, అసలు కూర్చోడానికి లేదండి, నిల్చోవలసి వస్తుంది. అవును ఏంటి సార్, జనాలు వాళ్ళంతా మొత్తం నెట్టేసి ఇంకా లాస్ట్కి ఇసుకొచ్చి నేను లేచిపోయాను సార్. దాదాపు 100 మందికి పైగా బీహారీలను విజయవాడ స్టేషన్లో రైలు దింపేయడంతో వారు ఆందోళనకు దిగారు. తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురి చేయడం తమ ఉద్దేశం కాదని, ఇలాంటి సమయాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం బోగీలు పెంచాలని నినాదాలు చేశారు. రైల్వే శాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా అదనపు బోగీలు, ప్రత్యేక రైలు వేయకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. चाहे सरकार हो चाहे प्रशासन हो, कोई भी एनीबॉडी, स्टूडेंट का प्रॉब्लम सोल्यूशन नहीं। रिजर्वेशन टिकट वेटिंग में, बहुत सारा अगर नहीं भी है तो ये सारे स्टूडेंट कहाँ जाएंगे? कम से कम इसकी स्पेशल ट्रेन तो होनी चाहिए, स्टूडेंट के लिए कुछ तो सुविधा होना चाहिए। हाँ, स्पेशल ट्रेन तो देनी चाहिए सर, क्योंकि ये स्टूडेंट 50 और 60,000 के करीब है, जिसकी वजह से स्टूडेंट को स्पेशल ट्रेन देना चाहिए। ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో చోటు చేసుకున్న ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని రైల్వే యంత్రాంగం గుణపాఠం నేర్చుకుని పరీక్షలు ఉన్న సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు సూచిస్తున్నారు.